నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి రాబోతున్నారు శ్రావణి విత్ వెరీ సాడ్ ఎక్స్ప్రెషన్. లెట్స్ వెల్కమ్ శ్రావణి. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. ఇలా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. ఇలా చెబుతున్నా. గెలుపు నాదే అనుకోని ఓటమి నాదే, మాట నాదే బదులు నాదే, ప్రశ్నల్ని మిగిలానే. నా జాతకాన్ని నా చేతితోనే ఏ మార్చి రాసనే. మాటల్లో మౌనంగా చెబుతున్నా. ప్రతి
శ్రావణి నిజంగా ఏడిపించేసారు తెలుసా. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? భారంగా దూరంగా గిర్రని తిరుగుతూ కింద పడి మీకు తగిలింది కూడా కదా కదా? అన్నీ జరుగుతూనే ఉంటాయి, మనం చేస్తూనే ఉంటాం. బాగా తగిలింది ఏమన్నా తలకి? పర్లేదా? ఓకే ఓకే. సో మీ పర్ఫార్మెన్స్ గురించి నేను జడ్జెస్ దగ్గర అడిగే ముందు ఒక్కసారి మీ కొరియోగ్రాఫర్ని పిలుస్తారా ప్లీజ్? చిన్న మాస్టర్. చిన్న హాయ్ చిన్న. నువ్వు ఇంకా ఏం మాట్లాడవులే నాకు తెలుసు. ప్రాణంలో ఓకే, జడ్జెస్ లో ముందుగా రోజా మేడం మీరేమంటారు? చెబుతున్నా ఒక ప్రేమించిన అబ్బాయి మోసం చేసి వెళ్ళిపోతే ఆ బాధ తట్టుకోలేక చనిపోవాలనుకుంటే కడుపులో బిడ్డని చూసుకొని ఆగిపోవటం, ఆ తర్వాత నొప్పులతో కూలి పనికి వెళ్ళటం, ఆ తర్వాత డెలివరీ, ఆ తర్వాత ఆ బిడ్డని చూసుకొని మళ్ళీ అతను నీ కోసం వచ్చినట్టు ఫీల్ అయ్యి హ్యాపీగా, కానీ అది నీ భ్రమ తప్ప నిజంగా అతను రాలేదని తెలుసుకొని సర్కిల్ చేస్తారు చూసావా, ఫాస్ట్ చేసి ఆ పడటం, ఆ బిడ్డను ఎత్తుకోవటం అంతా కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ ఫీల్ ఒక 2-3 చోట్ల అది ఒకలాగా బాధ వచ్చేసింది. నిజంగా చాలా బాగా చేసావు. అసలు ఆ ఎక్స్ప్రెషన్ త్రూ అవుట్ చాలా బాగా క్యారీ చేసావు. థ్యాంక్ యూ. చిన్న చాలా బాగుంది. చిన్న కొరియోగ్రఫీ కానీ సాంగ్ సెలెక్షన్ చాలా బాగుంది. ఓకే, సో రోజా మేడం స్కోర్స్ రాసుకున్నారు, నోట్ చేసుకున్నారు, మనకి ఫైనల్ గా చెప్తారు. కానీ నోబుల్ మాస్టర్ ఏమంటారో చూద్దాం. నోబుల్ మాస్టర్. నైస్ కాన్సెప్ట్. నాకు బిగినింగ్ ఓకే, ఆ ప్రెగ్నెన్సీ నుంచి ఫీల్ స్టార్ట్ అయింది. ఓవరాల్ ఫీలింగ్ క్యారీ అయింది. కోర్స్ మన శ్రావణి గారు చెప్పడం అవసరం లేదు. యాక్టింగ్ వచ్చి మొత్తం ఆ ఫేస్ నుంచి కొంచెం కూడా అది మళ్ళీ అతను రావడం వరకు அந்த యాక్టింగ్ త్రూ అవుట్ అది అలాగే ఉంది. ఆ పెయిన్తో అది పాడడం అన్నీ, ఎందుకంటే అది కొంచెం డాన్స్ వచ్చినప్పుడు కొంచెం డాన్స్ మీద పోతుంది మైండ్, కొంచెం డాన్స్ చేశారు ఆ బ్యూటీ, అప్పుడు కొంచెం లిబరల్గా అయిపోతుంది. కానీ ప్రెగ్నెన్సీ నుంచి సీరియస్నెస్ స్టార్ట్ అయింది. సో అది త్రోట్ క్యారీ చేశారు, చాలా అందంగా అది ఉంది. అది ఫ్రమ్ ద హార్ట్ అది వచ్చింది అన్నమాట. సో ఓవరాల్ వెరీ నైస్ శ్రావణి. థ్యాంక్ యూ. అగైన్ చిన్న బాగా కంపోజ్ చేశారు చిన్న, వెరీ నైస్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. చిన్న ఎప్పుడన్నా ఏమన్నా అంత ఫీల్ అయ్యావు కదా, 4 మాటలు ఫీల్తో ఏమైనా చెప్పగలుగుతావా? ఏం లేదా రావణి? కానీ నేను ఒకే ఒక మాట చెప్తాను. నేను చేసిన ఈ పర్ఫార్మెన్స్లో నా క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయకూడదని నేను కూడా అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ నా ఈ సాంగ్ నేను డెడికేట్ చేస్తున్నాను. వెరీ స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ స్వీట్ ఆఫ్ యూ శ్రావణి. ఐ రియలీ అండర్స్టాండ్. మనం బతుకుతున్న ఈ బతుకుల్లో మాత్రం డెఫినెట్గా చాలా మంది ఉన్నారు. సో ఫైనల్గా మీ రిలాక్స్, ఇట్స్ ఓకే. మీ ఎస్ఎంఎస్. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి శ్రావణి SRAVANI శ్రావణి అని టైప్ చేసి 57575కి SMS పంపించండి ప్లీజ్. ఒకసారి మీ కన్నీళ్ళు అవి బాగా తుడుచుకొని ఆ తర్వాత SMS పంపించండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి అండ్ చిన్న. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. नाचो नाचो रे नाचो रे नाचो रे.